ఆ ఇద్దరితో నరేంద్ర మోడీ, జగన్ ఆల్టర్నేషన్ చూడాల్సిందేనా? భోగాపురం ఏటు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా వేదిక మీద జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకొని రాగానే ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభిమానంగా కరచాలనం చేశారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పవన్ సైతం వేదిక మీద ప్రసంగం చేస్తూ మోడీని తిరుగులేని నాయకుడిగా అభివర్ణించారు. అంతేకాదు, ఆయనను విమర్శించడం తగదని హితవు పలికారు. మరోవైపు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తున్న నరేంద్ర మోడీ లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు. బాగా పనిచేస్తున్నావు, శభాష్ అంటూ కితాబ్ ఇచ్చారు. గతంలో కూడా లోకేష్ భుజం తట్టి మోడీ ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. మోడీ పిలుపు మేరకు లోకేష్ తన కుటుంబంతో సహా ప్రధాని నివాసానికి వెళ్ళి కలిసి వచ్చిన సందర్భము ఉంది. తాజాగా చూస్తే లోకేష్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మోడీ సూచించడం విశేషం. బీజేపీ పెద్దలు ఎప్పుడు భవిష్యత్తు రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఎన్నికతో, ఒక సందర్భంతో వారి రాజకీయాలు పరిమితం కావు. నిరంతరం ఆ దిశగానే ఆలోచన సాగుతూ ఉంటుంది. ఏపీకి సంబంధించి బీజేపీ 2024 ఎన్నికల్లో కూటమిగా కట్టి గెలిచిన తర్వాత అక్కడితో ఆగిపోవడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తరచూ పర్యటనలు చేస్తున్న మాదిరిగానే ఏపీలో కూడా మోడీ ఎక్కువగా వస్తున్నారు. వచ్చిన ప్రతిసారి అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. అదే సమయంలో ఆయన ముందు చూపుతో రాజకీయంగానూ ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. మిత్రపక్షం జనసేన నుంచి పవన్ కళ్యాణ్ను అభిమానించి ఆదరిస్తూనే మరో మిత్రపక్షం బలమైన పార్టీగా ఉన్న టీడీపీ నుంచి యువ మంత్రి నారా లోకేష్ను కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దాంతో బీజేపీ ఏపీకి యువ నాయకత్వంగా పవన్, లోకేష్ను గుర్తించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తన ప్లాన్ను మార్చాల్సిందే అని అంటున్నారు. ఎలా అంటే, ఏపీలో ఎన్డీఏ అన్నది గట్టిగా ఉంది, అది విడిపోదు అన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. దాంతో జాతీయ స్థాయిలో మరో బలమైన ఆల్టర్నేషన్గా ఉన్న ఇండియా కూటమి వైపు వైసీపీ మారాల్సిందే అని అంటున్నారు. అప్పుడే ఫైట్ గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. మోడీకి, బీజేపీకి ఏపీలో ఎన్డీఏ కూటమితో ఇబ్బందులు లేకపోగా ఎంతో సుఖంగా ఉంది. దాంతోపాటు యువ నేతలుగా పవన్, లోకేష్లను మోడీ, బీజేపీ ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో విపక్షంలోని వైసీపీ తమ ప్లాన్స్ను మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు. మరో 3 నెలల్లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కాకపోతే బీజేపీకి రహస్య మిత్రపక్షంగా నిందలు మోస్తూ ఉంటే జరగాల్సిన నష్టం భారీగానే ఉండొచ్చు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయని అంటున్నారు.